హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి నా హార్టీ థ్యాంక్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకోసారి అవేర్నెస్ కోసం అని ఒక చిన్న వీడియో మీ ముందుకండి. సో క్రైమ్ రేట్ అండి, క్రైమ్ రేట్ కోసం చెప్దాం అనుకుంటున్నాను మీకు. సో ఈ కొన్ని రోజులుగా క్రైమ్ రేట్ బాగా పెరిగిందండి. దాంట్లో 60% మీకు ఏదైతే హైటెక్ క్రైమ్స్ ఉన్నాయో, సైబర్ క్రైమ్స్, హైటెక్ క్రైమ్స్, ఇవి ఒక 60% ఉన్నాయండి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెరగడం, అంటే గోల్డ్ లాంటిది, వెండి కానీ ఇవన్నీ రేటు పెరగడం వల్ల ఈ క్రైమ్స్ ఇంకా పెరిగినాయండి. మనం కొనడం ఒకటే చూసుకుంటున్నాం తప్ప దాన్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలనేది మనం ఆలోచించడం లేదు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కూడా దీనికోసం ఎంతో కృషి చేస్తుంది, ఎంతో అవేర్నెస్ తీసుకొస్తుంది జనాల్లో, పబ్లిక్లో. కానీ మనం ఏంటంటే దాన్ని కరెక్ట్గా పాటించట్లేదంటే చిన్న చిన్న విషయాల మీద మనం పెద్ద కేర్ తీసుకోము. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్లోని ఉంటారు కొన్ని ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. తర్వాత కొందరు ఏంటంటే బయట కంట్రీస్లో జాబ్ చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాత మామ, వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి వీళ్ళు బయట జాబ్స్ పర్పస్ లేదంటే బిజినెస్ పర్పస్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తుంటారు. సో ఇక్కడ చూసుకోవటానికి మ్యాక్సిమం ఎవరు ఉండరు, వాళ్ళే చూసుకోవాలి. కానీ ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే, యాజ్ పర్ మన పోలీస్ యంత్రాంగం ఏదైతే మనకి సజెషన్స్ ఇస్తుందో దాన్ని మనం 100% పాటించాలండి. ఎందుకంటే ఇది మనం అంటే డినై చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అది ఎందుకు డినై చేయడానికి వీలు లేదు అంటున్నానంటే, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, నేను చూశాను. కొన్ని అపార్ట్మెంట్స్లో కనీసం సీసీ కెమెరా సౌలభ్యం కూడా లేదు. దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్ ఆఫ్ సీసీ కెమెరాస్. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర దెర్ ఈజ్ నో సెక్యూరిటీ లేరు ఎవరు. కనీసం వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అడగడానికైనా ఎవరు లేరు. సో దయచేసి మీరు కావచ్చు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి మీరు సంపాదన కోసమో లేకపోతే బతుకు తెరువు కోసం వెళ్ళి ఉంటారు. కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు అట్లనే మీరు కేర్లెస్గా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఇక్కడ కనీసం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినా లేదా ఒక సెక్యూరిటీ పెట్టినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దెర్ ఈజ్ వెరీ ఈజీ టు ఆపరేట్ అండ్ వెరీ ఈజీ టు అంటే ట్రేస్ అవుట్ ద థెఫ్ట్ కానివ్వండి, ఎవరైనా కానీ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా తోడ్పడుతుందండి మన ప్రాపర్ సీసీ మనం ఇన్స్టాల్ కానీ చేయగలిస్తే. సో ఎవరినో ఒకరిని పెట్టేయటం అపార్ట్మెంట్స్లోని, ఆయనకి ఏం తెలియకపోవటం, వచ్చిన వాళ్ళని ఏం అడగాలి, ఏం లేదు, అసలు వాళ్ళు ఎంట్రీ చేసుకోవద్దా, కనీసం బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే వచ్చిన వాడి పేరు, వాడి ఫోన్ నెంబరు, కనీసం వాడి వెహికల్ నెంబరు రాస్తే దాన్ని బట్టి పోలీస్ యంత్రానికి చాలా ఈజీ ఉంటుందండి ట్రేస్ అవుట్ చేయడానికి. సో ఈ చిన్న మైనర్ థింగ్స్ మనం కూడా మనం ఫాలో కాకపోతే చాలా ఇబ్బంది అండి అది. ఎందుకంటే క్రైమ్ చేసే వాళ్ళు మీ ప్రాణాలు పోతాయా ఉంటాయా అని ఆలోచించరు. వాళ్ళ టార్గెట్ ఒకటే ఉంటుంది, క్రైమ్ లేదా దోపిడీ లేదా థెఫ్ట్. ఇవే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తారు. అవతల ఎవరున్నారు ఏం లేదు దానివల్ల ఏం పట్టించుకోరండి. సో దాన్ని మనమే టేక్ కేర్ చేసుకోవాలి, మనమే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ మా సెక్యూరిటీ ఏదైతే మేము చేసే సెక్యూరిటీ ఉందో వాళ్ళని కూడా అక్కడ ప్రొవైడ్ చేసాం. దానికి కూడా స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను నేను. అసలు ఎట్లా చేయాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, అసలు నైట్లో ఏం చేయాలి, డేలో ఏం చేయాలి, ఎట్లా ఎంక్వైరీ చేయాలి, ఇంటెలిజెన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తుంటానండి. అంటే నార్మల్గా నాది సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇది మీ వరకు ఒక చిన్న సజెషన్ అనుకోండి. ఎవరినైనా పెట్టుకోండి, కానీ ఒక తెలిసిన అంటే డ్యూటీ ఏంటి అనేది తెలిసిన ఒక సెక్యూరిటీ గార్డ్ని కానీ ఒక పర్సన్ని కానీ పెట్టుకోండి. కనీసం వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళని అడగటం, వాళ్ళది ఎంట్రీ చేయటం,
ఓకే, ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేసి మీకు అడిగి పంపించటం, ఇవన్నీ బేసిక్ అండి. ఇవన్నీ బేసిక్. ఇవి కూడా పాటించినవి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ నేమ్ ఆర్ ఎనీ దిస్ థింగ్. సో మీ అందరికీ నా విన్నపం ఒకటే అండి, ఎంత త్వరలో అయితే అంత త్వరగా మీరు ఇది సపరేట్ చేసుకోండి. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది, వెండి రేట్ పెరిగింది, క్రైమ్ రేటు కూడా అలాగే పెరిగిందండి. ఇది హెవీ పెరిగింది క్రైమ్ రేటు. క్రైమ్ మీకు ఎట్లా అంటే అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళే మీ చుట్టుపక్కల సరౌండింగ్ ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చేయొచ్చు. దీనన్నిటికీ నిర్మూలించాలంటే, దీన్ని కట్టడి చేయాలంటే కనీసం సీసీ కెమెరాలు, ఒక మంచి సీసీ కెమెరాలు మీరు ఇన్స్టాల్ చేసుకోవటం, తర్వాత ఒక మంచి వ్యక్తిని మీరు అపాయింట్ చేసుకోవటం. సో డే ఒకరు, నైట్ ఒకరు, 24 అవర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది నేను మీతో ఆశిస్తున్నానండి. ఇక నా వీడియోకి మీరు మెచ్చి కనీసం 1% కూడా మారినా సరే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో నమస్తే అండి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఇది ఫాలో చేయగలిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి.